'బేబీ గర్ల్' అనే మూవీ చూసా. స్టారింగ్ నివిన్ పాలి. ఏంటో నాకు అర్థం కాలేదు. నాకెలా అనిపించిందా, మిగతా వాళ్ళకి కూడా అలా అనిపించిందో నాకు తెలీదు గానీ, చాలా స్లో ఉందన్నమాట. ఎళ్ళే కొద్దీ మధ్యలో ఇలా నిద్రొచ్చేస్తూ ఉంటది. సడెన్‌గా ఓ ట్విస్ట్ వస్తది. ఓహ్! ఇది ట్విస్టా? అరె! బావుందే అని అనిపిస్తది. దాని తర్వాత మళ్ళీ నిద్రొచ్చేస్తదన్నమాట. అలా తీసుకెళ్లారు ఆ ప్రొసీడింగ్స్. కానీ యాక్చువల్‌గా ఆ ట్విస్ట్‌లు బావున్నాయి గానీ, ఆ మధ్యలో జరిగే సీన్స్ ఏవైతే ఉన్నాయో, అవి నాకు పెద్దగా ఎక్కలేదన్నమాట. అండ్ ఎక్కడ గూడా మనం క్యారెక్టర్స్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ కాము. ఆ చిన్న పాప చుట్టూ ఏదైతే స్టోరీ తిరుగుతా ఉంటదో, ఆ పాప మీద మనకి కొంచెం కూడా జాలేయడు. పోతే పోనీ చిన్న పాప కోసం ఎందుకురా ఇలా చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చేస్తదన్నమాట ఒక స్టేజ్‌కెళ్ళాక. అంటే స్టార్టింగ్‌లో కొన్ని సీన్స్ ఏమైనా ఆ పాప గురించి చూపించడం, కనీసం అట్‌లీస్ట్ ఆ ఫేస్ అయినా చూపించి ఏదైనా 2, 3 సీన్స్ పెట్టుంటే కొంచెం ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేవారు. దాని తర్వాత కొంచెం బాగుండేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. బేసిక్‌గా ప్లాట్ కూడా అదే. పుట్టిన 3 రోజులకి ఒక చిన్న పాప మిస్ అవుతదన్నమాట హాస్పిటల్ నుంచి. తను ఎలా మిస్ అయింది? ఎవరు కిడ్నాప్ చేశారు? అసలేమైంది? అన్నది మనకు చూపిస్తారన్నమాట. యాక్చువల్‌గా వీళ్ళు అనుకున్న కాన్సెప్ట్ బాగుంది. అండ్ ట్విస్ట్‌లు బాగున్నాయి. కానీ ఆ ప్రొసీడింగ్సే మధ్యలో వచ్చే సీన్సే కొన్ని చాలా బోర్ కొట్టేస్తాయన్నమాట. కానీ ఒక్కటి మాత్రం మెచ్చుకోవాల్సింది ఏంటంటే మూవీ స్టార్ట్ అయిన 2 మినిట్స్‌కే మనం అలా హుక్ అయిపోతామన్నమాట స్టార్టింగ్. అది నాకు చాలా అనిపించింది. దాని తర్వాత ఎలాగో స్లో వెళ్ళిపోతదిలెండి. అది వేరే విషయం. కానీ అసలెక్కడ టైమ్ వేస్ట్ చేయకుండా జప్మని వెళ్ళిపోతది. కొన్ని సీన్స్ ఇంకొంచెం రాసుకుంటే ఇంకా బాగుండేమో అనే ఫీలింగ్ అయితే నాకొచ్చిందన్నమాట. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే మూవీ అయితే డీసెంట్ వాచ్. మనకి సోనీ లివ్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది.